యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్లో కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 5గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులను హైదరాబాద్కు చెందిన వంశీ, దినేష్, హర్ష, బాలు, వినయ్గా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం 6గురు యువకులు ఉండగా 5గురు మృతి చెందారు. మణికంఠ అనే వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్లో కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 5గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులను హైదరాబాద్కు చెందిన వంశీ, దినేష్, హర్ష, బాలు, వినయ్గా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం 6గురు యువకులు ప్రయాణిస్తూ ఉన్నారు. అందులో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మణికంఠ అనే వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. యాదాద్రి జిల్లా భూదాన్ మండలం పోచంపల్లి మండలం జలాల్పూర్లో ప్రమాదం జరిగింది. కార్ అదుపు తప్పి చెరువులోకి దూసుకువెళ్లింది. దానికి సంబంధించిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 6 మంది ఈ కారులో ప్రయాణిస్తున్నారు. వీళ్ళంతా కూడా హైదరాబాద్లోని హయత్ నగర్ కు చెందిన వాళ్ళు. అలాగే వీళ్ళంతా కూడా యువకులు. మొత్తం 6గురు ప్రయాణిస్తున్నారు ఆ కారులో. అయితే ఆ కార్ అదుపు తప్పి చెరువులోకి దూసుకువెళ్లింది. దీంతో 5గురు ఈ ప్రమాదంలో చనిపోయారు. మణికంఠ అనే వ్యక్తి కార్ డ్రైవ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే మణికంఠ మాత్రం ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే ఇంకా ఈ ప్రమాదానికి సంబంధించి కారణాలు తెలియాల్సి ఉంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమా, లేకపోతే నిద్రమత్తులో కార్ డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అన్న దానికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ట్రాక్టర్తో ఆ కార్ని బయటకి తీసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.